జీతాలు చెల్లించాలని మున్సిపల్ కార్మికుల నిరసన సంఘీభావం తెలిపిన వైసీపీ పట్టణ అధ్యక్షులు వట్టెం మనోహర్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు 5వ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 నెలలుగా మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందని, నవంబర్ 30వ తేదీన జరిగిన మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ కార్మికుల జీతాల విషయంపై ప్రస్తావించడం జరిగిందన్నారు. డిసెంబర్ 1న కార్మికులకు జీతాలు అందజేస్తామని చెప్పి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకుండా ఉంటే కార్మికుల కడుపు మండదా, వారి కుటుంబ పోషణ ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ వారికి సక్రమంగా జీతాలు ఇవ్వాల్సింది పోగా వారిపై ఏంటి ఈ సంత, ఏంటి మాకు ఈ కాకి గోల అంటూ కార్మికులపై అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీన మున్సిపల్ కార్మికులకు జీతాలు అందించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల జీతాల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. జరిగింది జగ్గయ్యపేటలో. మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వర్కర్ని మీరు అడిగి తెలుసుకోండి. 1వ తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదో తెలుసుకోండి. మరి ఇవాళ కమిషనర్ గారు వీళ్ళు రోడ్డు మీద నిరసన తెలియజేస్తుంటే ఏంటి మీరు పనికి వెళ్ళలేదని వచ్చి అడిగారంట. నేను వచ్చే ముందు ఆయన ఏం చెప్తున్నారు కమిషనర్ గారు, వీళ్ళ బాధలు పూర్తిగా కూడా వినకుండా ఏంటి చేపల గోళ, ఏంటి సంత, కాకుల్లాగా అరుస్తున్నారేంటి, మైండ్ పోయిందా, పిచ్చెక్కిందా అని చెప్పేసి అని దుర్భాషలు ఆడుతున్నారు. అయ్యా, మీరు మున్సిపల్ కమిషనర్గా నెలకు ₹1,00,000 జీతం మీరు డ్రా చేసుకుంటారు, మీరు సుఖంగా ఉంటారు, మీ కాంట్రాక్టర్లు మీకు ముడుపులు చెల్లిస్తారు, మీరు సంతోషంగా ఉంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒక 5,000 10,000 ఎవరన్నా అప్పిస్తారా వాళ్ళకి? ₹40,000 జీతం ఆగిపోతే రోడ్డుకి కడగకూడదా? వర్కర్ల మీద మీ ప్రతాపం ఏంటి కమిషనర్ గారు? దయచేసి ఇప్పటికైనా సరే వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించే విధంగా చూడండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ముందు జగ్గయ్యపేటలో 31 వార్డులు పెరిగాయి కానీ పారిశుద్ధ్య కార్మికులు పెరగలేదు. వర్కర్లు తక్కువ ఉండి పని ఎక్కువగా చేయించాల్సి వస్తుంది. సరైన పనిముట్లు ఇవ్వలేకపోతున్నాం. ట్రాక్టర్లు, చెత్త బండ్లు, తోపుడు బండ్లు, చీపుర్లు, పారలు అవన్నీ కూడా సక్రమంగా మీరు వస్తువులన్నీ ఇచ్చి మీరు పని చేయించమని అడగండి. మేము కూడా ఖచ్చితంగా సమర్థిస్తాం. రాజకీయంగా చూడొద్దండి. పేదవాడు ఈ యొక్క చెత్త పని చేయడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళని గౌరవించి వాళ్ళతో ఏదైనా మనం పని చేయించుకుందాం. అంతేగాని కమిషనర్ గారు వర్కర్స్ మీద దుర్భాషలాడటం అనేది మంచిది కాదని మీకు నేను హితవు చేస్తా ఉన్నాను. పెండింగ్ జీతాలు వెంటనే 2 నెలల జీతాలు ఒకేసారి చెల్లించాలి. జీతాలు వెంటనే చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు చర్యలు తీసుకోవాలి వెంటనే. మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలి వెంటనే. చెల్లించాలి ప్రభుత్వం జీతాలు వెంటనే.